మనం ఇలాంటి బోధలకు చాలా జాగ్రత్తగా ఉండాలి. క్రొత్త నిబంధనకి పాత నిబంధనకి నక్కకి నాగలోకానికి ఉన్న తేడా ఉంది. అర్థమైందా? ఆ పాత నిబంధన యేసుక్రీస్తు వారు చెప్పి స్థిరపరచలేదు. యేసుక్రీస్తు వారు మరణంతో ప్రారంభమైంది క్రొత్త నిబంధన. ఆయన రక్తంతోనే ప్రతి వాని పాపాలు కడగబడాలి. ఆయన బతుకుండగా ఆయన రక్తం చిందించలేదుకుండా అది క్రొత్త నిబంధన ఎలాగవుతుంది? మనం ఎంటర్ అవ్వాలి కదా. మనం ఎంటర్ అవుతేనే అందులో మనం కొత్త నిబంధనలు ఉన్నట్టు. అది ఎప్పుడు ఎంటర్ అవుతాం? యేసుక్రీస్తు వారి యొక్క రక్తంతో మనం కడగబడినప్పుడు, బాప్తిస్మం ద్వారా అది జరుగుతుంది. ఆయన మరణంతో మొదలైంది క్రొత్త నిబంధన. ఆయన పుట్టుకతో అనుకుంటున్నారు చాలా మంది. ఆయన పుట్టుకతో కదండి. ఆయన ఒకవేళ పుట్టి కూడా దేవుని ఉద్దేశాలు నెరవేర్చలేదు అనుకోండి, ఇంకా క్రొత్త నిబంధన మనకు ఉంటుంది అసలు? చెప్పండి. ఎబ్రి రాసిన పత్రిక 5:7 మనం తరచు చదువుకుంటాం కదా. ఆయన శరీరధారి ఉన్న ధరలో ఉన్న మహారాధన వేదంలో ప్రార్థనలు కన్నీళ్లు చేసినందుకు ఆయన అంగీకరింపబడును అని ఉంటది. అంగీకరింపబడును అని చెప్తున్నాడు పరిశుద్ధుడు. ఒకవేళ ఇవన్నీ యేసుక్రీస్తు చేయకపోతే ఆయన అంగీకరింపబడి ఉండేవాడే కాదు. సో ఆయన మరణంతోనే మనకు క్రొత్త నిబంధన అనేది మొదలైంది. ఆయన ప్రారంభంతో కాదు ప్రియమైన దేవుని పిల్లలు.